లక్కోజ్ కుమారి వ్లాగ్స్ అండి. అయితే ఈరోజు మీకు కొత్త వంటకాన్ని చూపిస్తున్నానండి. కొత్త వంటకం అంటే ఇది చాలా అసలు ఎప్పుడు నేను ఇలాంటిది చూడలేదు. నేను ఇదే చూస్తాం అన్నమాట ఈ వంటకం. ఓకే, నాతో పాటు మీకు కూడా నేను పాల్పంచుతాను. అది ఏంటి చూస్తానికి ఉంటుంది, గులాబ్ జామ్లా ఉంటుంది. కానీ ఇలాంటి వంటకం ఎప్పుడూ నేను చూడలేదు, మీరు కూడా ఎప్పుడు చూసుండరు. ఓకే, అలాంటి వంటకాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఏంటంటే ఇగోండి, ఏంటనుకుంటున్నారు? కొబ్బరి ఉండల్లాగా ఉన్నాయి, గులాబ్ జామున్లా ఉన్నాయి. ఓకే, అలా కాదండి, అలాగని మళ్ళీ మోసపోకూడదు, తెలుసండి. అసలు ఇగో చూసారా, జామ్లాగా గులాబ్ జామ్లాగా కొబ్బరి ఉండల్లాగా ఉన్నాయి. అదే మరి దీనిలో ఉన్న వెరైటీ. ఆ రెండు కాదండి, ఏంటో మీకు తెలియపరుస్తాను. అసలు ఇలాంటి వంటకాన్ని మీరు కూడా ఎప్పుడు చూసుండ్రు. ఓకే, అయితే ఇది ఏంటో మీరు చెప్పేస్తున్నాను. ఓకే, ఈ వంటకం ఏంటో మీకు చెప్పేస్తున్నాను. అది చూస్తుంటే నాకే నోరు ఊరిపోతుందనమాట. ఎప్పుడు తినేయాలా అని నాకు నోరు ఊరిపోతుంది. చూశారు కదా, ఈ విధంగా ఉన్నాయి. ఇదిగోండి, బా ఎంత బాగుందో పాకంతో, భలే. ఓకే, అయితే మీకు తెలియపరిచేస్తున్నాను. ఇవి ఏంటనుకుంటున్నారు? చూశారుగా, ఇవిగోండి, మీకు దగ్గరగా చక్కగా చూపిస్తాను. ఇవ్వండి, చూసారా ఎలా ఉన్నాయి? మీకు కొబ్బరి ఉండల్లాగా ఉన్నాయి, ఈ చక్కగా గులాబ్ జామున్లాగా ఉన్నాయి కదండి. ఇవ్వండి, ఇవి కూడా చూసారా చక్కగా ఎంత ఇదిగా ఉన్నాయో. ఈ వంటకం గురించి మీకు చూపిస్తాను, ఇది ఏంటి ఈ వంటకం అని మీకు చూపిస్తాను. అయితే నాకు తినేయాలనిపించేస్తుంది, ఇక నేను ఆగలేకపోతున్నాను. ఓకే, తినేయాలనిపించేస్తుంది, తినేస్తానండి. అది ఇదిగోండి, చూసారా, మీకు చెప్తాను, ఉండండి, కంగారు పడకండి, టేస్ట్ చూడాలి కదా. చాలా బాగుందండి. కొబ్బరి ఉండ టేస్ట్ కూడా సరిపోదండి, అంత బాగుంది. అసలు ఇదేంటండి, ఎంత బాగుంటుందా ఏంటో మీకు తెలియపరచనా? తినేసాను కదా, ఇంకా దీని వంటకం మీకు టేస్ట్ చెప్తాను, తప్పకుండా మీరు చూడాలండి. అనుకోండి, దీంట్లో ఉన్న గింజ కూడా నేను చూపిస్తాను ఏంటో. ఇదిగో చూడండి, ఏంటనుకుంటున్నారు? ఇది చూడండి, రాతి ఉసిరికాయ. చూసారుగా, ఇదిగో రాతి ఉసిరికాయ. లేకపోతే గింజ మొత్తం మీకు తీసి చూపించమన్నా నేను చూపిస్తాను. ఓకే, ఇది రాతి ఉసిరికాయతో అసలు ఎలాగా ఇది ఇచ్చేసారో, అసలు ఎంత టేస్ట్ బాగుందంటే అంత బాగుందండి. ఈ గింజ కూడా మీకు ఎందుకంటే నమ్మకం కలగాలి కదా, ఈ రాతి ఉసిరికాయని. అసలు ఇందులో కూడా భలే చాలా బాగుందండి. ఏంటో ఈ కొత్త వెరైటీలన్నీ భలే. ఎందుకంటే ఎంత ఆరోగ్యానికి కూడా ఇది మంచిది కదండి, అందుమూలంగా చక్కగా ఇదిగోండి, చూసారా, రాతి ఉసిరి గింజ. అది చూసారా, రాతి ఉసిరి గింజ అనమాట ఇది. ఇగో తొనలు కూడా, ఇగో మీకు తొనల్లాగా ఇవ్వండి. ఇదిగో ఇదొక తొన, ఇదొక తొన. ఇవ్వండి, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. కానీ ఒకటండి, ఇది తేనె, బెల్లం అన్ని రకాలు ఇది కలిసింది, అంత బాగుంది ఇది. నేను అనుకుంటాం తేనెతోనే ఇది కలిసి ఉంటుంది. తేనె టేస్ట్ కూడా బాగా ఉందండి ఇందులో.
కొంచెం బెల్లం కలిపి ఉంటారు, ఇంకా తేనె కూడా కలిపి ఉంటారు. ఇదంతా తేనె చక్కగా హనీ అండి. కానీ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది టేస్ట్. ఎందుకంటారేమో, ఇది ఉసిరికాయ, రాతి ఉసిరికాయ కదా, ఆరోగ్యానికి ఎంత మంచిదండి ఇది, మన శరీరానికి ఎంత మంచిది. ఇలాంటివి కూడా వచ్చినాయి కాబట్టి మనం ఉట్టిది తినాలన్నా వగరుగా అవి కొంచెం తినాలంటే కష్టంగా ఉంటుంది. అది ఉప్పు వేసుకొని నానబెట్టుకొని ఉప్పులో ఇలాంటివి చేస్తాం. కాకపోతే ఇలా కూడా చేసు తింటారని నాకు ఇప్పుడే తెలిసింది. కాకపోతే ఇగో ఈ రకంగా కూడా నేను కూడా ట్రై చేస్తానండి. ఈ రాతి ఉసిరికాయలు తెప్పించి చక్కగా బెల్లం పాకం పట్టేసి ఈ కోనలాగా కోసి ఇగోండి ఘాట్ల కింద పెట్టారనమాట. ఇలాగా మనం ఎలా పచ్చడికి పెట్టుకున్నప్పుడు పెడతామో అలా ఘాట్ల కింద పెట్టి ఇవ్వండి. ఇగో బెల్లం అచ్చులు అనమాట. ఇవి యాలక్కాయ కూడా, ఇదిగోండి యాలక్కాయ కూడా వేశారు. ఇదిగోండి చూసారా, ఘాట్లు పెట్టేసి దాంట్లో నానబెట్టేశారండి. హనీ కూడా వేసి తేనె కూడా వేసి మంచి ఇది, అది మనం చక్కగా పొద్దున్నే తింటే అమృతంలాగా బాగుంటుంది కదండి. ఆహా, చాలా బాగుంటుంది, చెప్పలేనంత చాలా బాగుందండి టేస్ట్. ఓకే, మీకు చూపించాను కదా, మళ్ళీ మీకు కూడా నేను చూపిస్తాను చేసినప్పుడు. ఆ వీడియో మీకు చూపిస్తాను. చూశారు కదా, ఇదిగో రాతి ఉసిరికాయ అన్నమాట. ఈ గింజ మీరు చూసుకోండి, నేనేమీ అబద్ధం అట్లా. పైన కూడా ఇదిగోండి కొప్పటోలాగా ఎలా ఉందో చూసారా, ఇదిగో రాతి ఉసిరికాయ అదనమాట. ఇది కూడా ఎంత టేస్ట్ అండి. చక్కగా ఇలాంటివి కూడా వచ్చేసినాయి మనకి భలే.